హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అయోధ్య శ్రీ రామ మందిర్ ఏ విధంగా డిజైన్ చేయాలో చూద్దాం. ముందుగా మనం షీట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బేస్కి 2 షీట్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎన్ని పిల్లర్స్ వస్తున్నాయి అనేది చూసుకోవాలి. ఒక ఫ్లోర్కి 27 పిల్లర్స్ వస్తున్నాయి. సో అలాగే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్ని షీట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో తర్వాత పిల్లర్స్ కట్ చేయాలి. పిల్లర్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూడండి. 5 ఇంచులు పెట్టానండి. సో ఈ విధంగా క్రాస్ కటింగ్ చేసుకుంటూ మనం కొంచెం రియాలిటీ పిల్లర్గా వచ్చేటట్టు డిజైన్ కట్ చేశాను. సో పిల్లర్ కటింగ్ పూర్తిగా అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత బేస్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఈ బేస్ ఫ్లోర్కి నేనైతే గుండు పిన్నులు వాడానండి స్టిచ్ చేయడానికి. ఫెవికాల్ కూడా వాడచ్చు. నేనైతే గుండు పిన్నులు వాడాను. సో బేస్ ఫ్లోర్ గుండు పిన్నులతో స్టిచ్ చేసిన తర్వాత పిల్లర్స్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా పిల్లర్స్ సెట్ చేసిన తర్వాత పిల్లర్స్ను కూడా గుండు పిన్నులతో స్టిచ్ చేశానండి. సో ఫస్ట్ ఫ్లోర్ అనేది కంప్లీట్ అయింది మనకి. ఈ విధంగా పిల్లర్స్ తర్వాత పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవాలి. షీట్ కట్ చేసి పెట్టుకున్నది. సో దీనిపైన మనకు సెకండ్ ఫ్లోర్ పిల్లర్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా సో సెకండ్ ఫ్లోర్ తర్వాత థర్డ్ ఫ్లోర్ కూడా ఈ విధంగా పిల్లర్స్ పెట్టుకొని పైన షీట్ పెట్టుకోవాలి. సో ముందు భాగంలో రౌండ్ డిజైన్ కటింగ్, సెకండ్ మిడిల్ భాగంలో స్క్వేర్ టైప్ డిజైను, బ్యాక్ సైడ్ వచ్చేసి పూర్తిగా రౌండ్గా గోపురం టైప్లా డిజైన్ చేశానండి. చూడొచ్చు.